ఇంతకీ ఆఫీస్లో ఐటీ రైడ్ వల్ల ఏం జరిగింది సార్? నేను హార్డ్ డిస్క్ కోసం చాలా వెతికాను, పెన్ డ్రైవ్ కూడా దొరకలేదు. నాకేం చేయాలో అర్థం కాలేదు, చాలా టెన్షన్ అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. శంకర్ 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 నువ్వేం కంగారు పడకు. ఆఫీస్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందా? అలా ఎలా సార్? ఆఫీస్ సిస్టంలోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది శంకర్ గారు. సో ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోయింది. సాల్వ్ అయిపోయిందా? అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. సార్ని డైవర్ట్ చేయ బాబు. ఏంటి బాబాయ్ గుణుకుంటున్నారు? ఏం లేదన్నయ్య, ఆఫీస్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కానీ మన ప్రాబ్లమే క్లియర్ అవ్వలేదు. మన ప్రాబ్లం ఏముందిరా క్లియర్ అవడానికి? అప్పుడే మర్చిపోయావన్నయ్యా? అవునరా, ఈ మధ్య ఏంటోరా చిప్పు స్లిప్ అవుతుంది, సెట్ అవుతుంది, స్లిప్ అవుతుంది, సెట్ అవుతుంది. ఏంటో అర్థం కావట్లేదు. కానీ మాకు మాత్రం బాగానే అర్థమవుతుందన్నయ్య. ఏంట్రా? గౌరీ వాళ్ళ బాబాయి వాళ్ళ ముగ్గురికి వేరే పెళ్లిళ్ళు చేస్తున్నారని చెప్పాను కదా. ఓ, మనం ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే నిజంగానే వాళ్ళు పెళ్లిళ్ళు చేసేస్తాడు. అవును రోయ్, ఇదొకటి ఉంది కదా. ఎలా చేస్తాడ్రా? చేస్తే చూస్తూ ఊరుకుంటావా? పదండ్రా, ఎలా చేస్తాడో చూద్దాం. పదండి, ఆ పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో చూద్దాం. అమ్మా నాన్నల పెళ్లి జరిగిపోతే ఇంకే సమస్య ఉండదు. దానికంటే ముందు ఆర్యకి గతం గుర్తు రావాలి. అది ఎప్పుడు గుర్తొస్తుందో తెలియట్లేదు. ఇప్పటికే సార్ అప్పుడప్పుడు ఆర్యవర్ధన్ సార్లా మాట్లాడుతున్నారు. ఇక పూర్తిగా ఆయనకి గతం గుర్తుకు రావడమే మిగిలింది. అవునే అదిగరి, వర్ధన్ ఫ్యామిలీకి కానీ, తన పిల్లలకు కానీ, తన నమ్ముకున్న ఫ్యాక్టరీ వర్కర్స్కి కానీ ఏ సమస్య వచ్చినా ఆర్యవర్ధన్ అండగా నిలబడతాడు. ఎంతటి సమస్యనైనా పరిష్కరిస్తాడు. దట్ ఈజ్ ఆర్యవర్ధన్. జాగ్రత్త అన్నయ్య. అన్నయ్య ఇటు నుంచి వెళ్ళామనుకో, బ్యాక్ డోర్ నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నయ్య. నా తమ్ముడు చదువులు చదువుకుని పెద్ద ఎత్తుకెదగాలనుకున్నాను రా. ఇలా గోడలు దూకేంత ఎత్తెదుగుతారని ఇప్పుడే అర్థమైందిరా. నిజం చెప్పండి రా, ఇలా ఎన్నిసార్లు దూకారా? అంటే అన్నయ్య, అది వీడి సంధ్యాన్ని కలవడానికి ఎప్పుడు వచ్చినా గానీ ఇలాగే చేసేవాడు అన్నయ్య. నీ పని ఇప్పుడు కాదురా, తర్వాత చెప్తాను. ముందు పద, దిగో దిగు. రండి రండి. అన్నయ్య ఒక నిమిషం. రై, ఏనుగును గోడ దాటిస్తున్నట్టుందిరా. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, ముగ్గురు ఇక్కడే ఉన్నారన్నయ్య. పదనే వెళ్ళిపోతాయి. ఎక్కడికి రా వెళ్ళేది? మనం ఏమైనా సంక్రాంతికి వచ్చిన అల్లుళ్ళం అనుకుంటున్నావా? పెళ్ళాల దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళడానికి? పొరపాటున కానీ వాళ్ళ బాబాయ్ చూశాడనుకో, షాక్ తో ఫస్ట్ పోతాడు. అన్నయ్య, వాళ్ళ బాబాయ్ కంటే ముందు శ్రావణి చూసిందంటే చాలా అన్నయ్య, అరిచి గోల చేసి మనల్ని అందరినీ ఇరికి చేస్తుంది. మేకప్ కిట్ నా లవ్స్. సరే పెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. పవర్ పోగానే నేను వెళ్ళి గౌరీ గారిని తీసుకొచ్చేస్తాను. చిన్నడా, నువ్వు తర్వాత సంధ్యం తీసుకెళ్ళావు. నేను శ్రావణి తీసుకెళ్తా. ఆ మేకప్ కిట్ ని కెలక్రా, అందరినీ ఇరికించేస్తుంది. అంతేనా అన్నయ్య? అంతే. వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. సర్లే, మీ అందరి కోసం నేను త్యాగం చేస్తాను. ఎక్కడుందా? ఇదేంటండి ఈ టైంలో కరెంట్ పోయింది? సిటీలో పవర్ ఎక్కువసేపు పోదలండి, వచ్చేస్తుంది.
ఎందుకన్నా మంచిది, మనం ఈ టైంలోనే చాలా అలర్ట్ గా ఉండాలి. అవునండి. నువ్వు ప్రిపేర్డ్ గా ఉండరా, నేను వెళ్ళి గౌరీ గారిని తీసుకొస్తాను. అయ్యయ్యో, బయట అంతా కూడా కరెంటు పోయినట్టుంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదక్క, అందుకే పవర్ కట్. సరే ఒక్క నిమిషం, నేను వెళ్ళి క్యాండిల్ తీసుకొస్తాను. సరే అక్క. అమ్మయ్యా, ఇప్పుడు నాది ఛాన్స్. ఇదేంటి కిచెన్ లో వదిలింది అంటే ఇప్పుడు అన్నయ్య తీసుకెళ్ళింది సంజనా? అమ్మయ్యా, ఎవరు లేరు, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. హైబ్రిడ్, నువ్వేంటి ఇక్కడ? మీరేంటి బావగారు ఇక్కడ? అనయ్య 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 అనయ్య, నువ్వు గౌరీ గారు అనుకుని సంజయ్ తీసుకొచ్చావు. అర్థమవుతుంది లేరా అది? అనయ్య వదినా కిచెన్ లో ఉంది, వెళ్ళు. సారీ హైబ్రిడ్, ఏమనుకో. పర్లేదు బావగారు. పోయి అందరూ పిచ్చెక్కి చేస్తున్నారు. అక్క, క్యాండిల్ తో పాటు విష్ణుకర్ర తీసుకొనిరా. అలాగే. విసనకర్ర. అన్నయ్య ఏమో వదిన తీసుకెళ్ళిపోయి ఉంటాడు, ఈడేమో సంధ్య తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అంటే ఒక్కతే ఉందన్నమాట. నీ లోపలికి వెళ్ళిపోతా. ఇప్పుడు దీనికి ఎసరడానికి ఏదో ఒక అట్ట తీసుకెళ్ళాలి. ఎక్కడున్నాయి?